ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. మరి 2026 అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం 2026 జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇక అనుకూలంగా లేదు అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా అనుకూలంగా ఉంది అనుకోండి, వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. అసలే ధనుర్మాసం, విష్ణు యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి ఈ మాసం. తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు. ఈ ధనుర్మాసం కూడా మేషరాశి నుంచి 9వ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది. ధనుర్రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు. తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణము అన్నారు. కొంచేత ఈ 9వ స్థానం అంటే మనకి చాలా అత్యద్భుతమైనటువంటి స్థానం 9వది. అంటే పూర్వజన్మలో మనం ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 9వ స్థానం ద్వారా తెలుస్తాయట. చేత విష్ణువుని ఆరాధిద్దాం. మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం. సింహరాశి ఈ 2026 జనవరి నెల సింహరాశి వారికి అత్యద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి. జనవరి 15 నుండి జనవరి నెలాఖరు వరకు షష్టంలో ఉంటాడు రవి భగవానుడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భవిష్యత్ కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. విద్యార్థులకు కూడా చక్కగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పిలుస్తారు. వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతోంది. ఇంకా అష్టమ శని ప్రభావం వల్ల అంటారా, చికాకులు, సమస్యలు, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉండే వాళ్ళకి ఇవి తప్పవు. అయితే ఇవి తప్పకపోయినా అనుకూలత మాత్రం ఎక్కువగా ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అవుతాయి. స్టాండర్డ్ వర్క్ అంటారు. అంటే ఏదో ఇల్లు కడతాం, ఖర్చు అవుతుంది. మరి ఖర్చు అవుదా? ఏదో కొంటాం, ఖర్చు అవుతుంది. ఓ వెహికల్ కొంటాం, ఖర్చు అవుతుంది. ఇలా అన్నీ కూడా ఖర్చులే, కానీ అవి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు. కాస్త మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మరి కాస్త కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మరి ఏం చేస్తాం, తప్పదు. అంచేత ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తూ నిదానంగా ఉంటూ మంచి ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళండి. విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురి చేత గౌరవించబడతారు. అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంచేత మరి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల శ్రమ, గురుగ్రహ ప్రభావం వల్ల అనుకూలత అన్నది తప్పదు. సంఖ్యల్లో 1, 7, 9 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్, అలాగే స్నఫ్ కలర్, లేత ఆకుపచ్చ స్నఫ్ కలర్, గ్రే కలర్, 2 మర్చిపోయింది. గ్రే కలర్ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి కలర్స్ వాడండి. శనివారం నియమం పెట్టుకోండి. శని భగవానుడిని పూజించండి. సుందరకాండ రోజు చదువుకోండి. ఒక శ్లోకం సుందరకాండ పారాయణ చెయ్యండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. శని భగవానుడిని, ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. చెట్లలో జమ్మి చెట్టు చుట్టూ తిరగండి. దానాలు తెలుసుకుంటే తిలదానం చెయ్యండి. నల్లని వస్త్రాన్ని దానం చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. స్వస్తి.
కన్యా రాశి 2026 జనవరి నుండి ఎలా ఉంటుంది అంటే, ఈ 26 జనవరి నుండి ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి అంటే, జనవరి 15 వరకు చాలా అత్యద్భుతంగా ఉన్నది అన్నారు. అలాగే జనవరి 15 తర్వాత సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆత్మస్థైర్యం బాగుంటుంది, విందులు వినోదాల్లో బాగుంటారు, క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ యొక్క గోల్ ఎవరిని రీచ్ అవ్వాలో వారిని రీచ్ అవుతుంది. తద్వారా కొన్నింట మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అందుచేత జనవరి 15 వరకు పర్వాలేదు. జనవరి 15 నుండి జనవరి నెలాఖరు వరకు అన్ని రంగాల వరకు యావరేజ్గా ఉంటుంది. జనవరి 15 వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలుంటే మొట్టమొదట పూర్తి చేయండి. క్రయ విక్రయాదులు అవ్వచ్చు, వృత్తులు అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, వ్యవహారంలో అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు కన్యారాశి వారి మొట్టమొదటి 15 రోజులు అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే మనం పనులు పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకి చక్కని అవకాశాలుంటాయి. రాజకీయ నాయకులకి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తులు చేసుకునే వారికి కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, గృహోపకరణాలు, యంత్ర, వాహన, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులకి, రియల్ ఎస్టేట్ బిజినెస్లకి మరి జనవరి 15 లోపల అనుకూలంగా ఎక్కువగా ఉన్నది. మరి జనవరి 15 నుంచి జనవరి నెలాఖరు వరకు వ్యాపారాదులన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి వీరికి. అంచేత ఈ రాశి వారికి మొత్తం మీద జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, 8 వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్, లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి. అవసరమైతే తెలుపు కూడా వాడచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మీరు వదలకండి. ఆ పనులు ప్రయత్నం చేసి విజయం సాధించే వరకు వదిలేటువంటి పరిస్థితి పెట్టుకోకండి. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మరి దానాల్లో శనగలు కానీ, శనగపిండి కానీ ఎక్కువ వినియోగించాలి. ఈ బూరెలు లాంటివి, మిఠాయి లాంటిది, అలాగే మైసూర్ పాక్, శనగపిండితో తయారు చేయబడిన స్వీట్స్ని గురువారం పంచిపెడుతూ ఉండండి. లేదా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినండి. కాల భైరవాష్టకాన్ని రోజు వినండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. స్వస్తి. కుంభరాశి 2026 జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. ఇంచేత పంచమ స్థానంలో గురుడు. మరి మొట్టమొదటి 15 రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి, కొన్ని గ్రహాలు 1000 స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, పాత బకాయిలు వసూలవుతాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. రుణ బాధలు తగ్గుతాయి, ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తే మరి మొట్టమొదటి 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి 15 వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత జనవరి 15 నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చెయ్యండి. ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పుష్టి ఉంటుంది, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంఖ్యలో 8
రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. శని భగవానుడిని పూజించండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేయండి. తప్పకుండా అన్నింటా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వస్తి.